ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నీవు ఇటు రీతిగా ఆలోచిస్తున్నావు కదా, నా ఆలోచనలు ఎందుకు నేను ఇట్లాగా రాంగ్గా ఆలోచిస్తున్నాను, నా ఆలోచనల వల్ల నేను కొన్నిసార్లు నేను తెలియకుండానే అపవాది యొక్క ట్రాప్స్లో ట్రిక్స్లో నేను ఇరుక్కుంటున్నాను, వాడు నా యొక్క మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, నాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి డిసైడ్ అవ్వడానికి కూడా నాకు అర్థం కావట్లేదు, నా మైండ్లో థాట్స్కి నేనైతే ఈజీగా మ్యానిపులేట్ ఎందుకు అయిపోతున్నాను అపవాది ద్వారా అని చెప్పి దినం నీవు ఆలోచించుకుంటున్నావు కదా, ఎందుకు నేను పద్దాక పడిపోతున్నాను, ఎందుకు పద్దాక నేను అపవాది చేతుల్లో చిక్కుతున్నాను అని ఆలోచిస్తున్నావు కదా. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడి దినం ఈ ఎగ్జాంపుల్ ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆదాము అవ్వని మనము ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే, ఆదాము పుట్టిన దగ్గర నుండి ఆదాము ఒక్కడే ఉన్నాడు. దేవుడు చేశారు ఆదాముని. చేసిన తర్వాత ఆదాము ఎక్కువ దేవుడితో సన్నిహితంగా, దేవుడితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. ఆదాముకి క్లియర్గా తెలుసు ఏది దేవుని మాట, దేవుని స్వరం ఎలా ఉంటుంది, దేవుని స్వభావం ఎట్లా ఉంటుంది, దేవుని క్యారెక్టర్ ఏంటి అని చెప్పి తను, ఎందుకంటే ఈవినింగ్ టైం వల్ల ఒక ఫ్రెండ్తో మనం చిట్చాట్ చేసినట్టు ఆదాము దేవునితో చిట్చాట్ చేసేవాడు. అంత క్లోజ్గా దేవునితో ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆదాము. కానీ దేవుడు ఆదాముని చూసి ఒక్కడే ఉండడం మంచిది కాదని చెప్పి అవ్వను చేసినప్పుడు అవ్వను ఆదాము ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకున్నట్లయితే ఎవరికి ఎక్కువ దేవుడి గురించి తెలుసు, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావం, వాయిస్ ఎవరికి తెలుసు? ఆదాముకి తెలుసు. అయితే అపవాది ఏం చేశాడు? బలహీనమైనటువంటి ఘటం అంటే అపవాదికి తెలుసు, వాడు భూమి పునాదులకు మునిపే వాడు కూడా పరలోకం నుండి వాడు తోసివేయబడ్డాడు. వాడు కూడా సృష్టించేటప్పుడు ఈ యొక్క భూమి మీదే ఉన్నాడు. దేవుడు నిన్ను ఎట్లా క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు వాడు. నీవు ఎంత దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు, ఇతరులు ఎంత సహవాసం కలిగి ఉన్నారు, ప్రతిదీ నీ పుట్టక పూర్వం ముందు నుండి నిన్ను దేనికోసం చేశారు, ఏ పర్పస్ ఉంది, ప్రతిదీ ఎవ్రీథింగ్ నీ గురించి, నీ యొక్క స్వభావం గురించి అపవాదికి తెలుసు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదాము గురించి అపవాదికి తెలుసు, అవ్వ గురించి అపవాదికి తెలుసు. ఆదాముకి ఎక్కువ క్లారిటీ ఉంది గాడ్స్ క్యారెక్టర్ గురించి, గాడ్స్ వాయిస్ గురించి. సో తనని మ్యానిపులేట్ చేస్తే తనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది, ఇది దేవుని మాట కాదు, దేవుని స్వభావం ఇది కాదు, దేవుడు నో అంటే నో అన్నట్టు ఉంటారు, మాట మార్చినటువంటి దేవుడు. ఇప్పుడు అవ్వకి తెలుసా, అవ్వకి ఆదాము కంటే ఎక్కువ రిలేషన్షిప్ గాడ్తో లేదు. అందుకోసమే అపవాది అబ్జర్వ్ చేసి అవ్వని టార్గెట్గా చేశాడు ఆదాము మీద కర్స్ని తీసుకురావడానికి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేవుడు జ్ఞానం వచ్చేటువంటి ఒక ఫలాల్ని, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి తెలియజేసే ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పినప్పుడు నో అన్నట్టే ఉండాలి. ఆదాముకి తెలుసు దేవుడు నో అంటే నో అన్నట్టే ఉండాలి. బట్ అవ్వకి తెలుసా? అవ్వకి అంత క్లారిటీగా గాడ్స్ యొక్క క్యారెక్టర్ గురించి తెలియదు, ఆదాముకి తెలిసినంత. సో అపవాది అవ్వని టార్గెట్ చేశాడు. ఓకే, ఈజీగా మ్యానిపులేట్ అవుతుంది అని చెప్పి ఆ వనంలోకి వచ్చినాక సర్పం రూపంలో వచ్చి, ఈ పండును నువ్వు తినొద్దని చెప్పి దేవుడు చెప్పాడా అని చెప్పి అడిగితే అవును తినకూడదు, మేము ఇంకా వేరే ఫలాలన్నీ తినచ్చు అని చెప్పుద్ది అవ్వ. చెప్పినప్పుడు సాతాను అంటాడు, లేదు ఈ ఫలాన్ని తింటే మీరు దేవతలు అయిపోతారు కాబట్టి మిమ్మల్ని తినొద్దని చెప్పారు అని చెప్పి అపవాది చెప్పినప్పుడు అవ్వ ఏం చేస్తుంది? అవునా అని చెప్పి వాడి యొక్క మ్యానిపులేషన్కి పడిపోయి ఇది నిజమా అని డౌట్ అవ్వలో క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసినప్పుడు ఏమైంది? అది తిని చూస్తే సరిపోయింది కదా, డౌట్ క్లారిఫై అవుద్ది కదా అని చెప్పి తినేసి తినింది కాక ఆదాముకు కూడా ఇచ్చినప్పుడు ఆదాము ఏం చేశాడు? ఓకే,
దీనికి కూడా సమ్ గాడ్స్ గురించి తెలుసు కదా, దేవునితో సహవాసం ఉంటుంది కదా, ఈవినింగ్ చిట్ చాట్ చేస్తుంది కదా దేవుడితో అని చెప్పి ఆదాము కూడా ఏం చేశాడు, బ్లైండ్గా తన యొక్క మాటను విని తినేసి వారికి జ్ఞానం వచ్చింది, వారు నేకుడుగా ఉన్నారని చెప్పి వారికి అర్థమైంది. దేవుడు పిలిచేటువంటి సమయంకి, సాయంకాలం వచ్చే సమయంకి వాళ్ళు దాక్కుని ఉన్నారు. వాళ్ళు దానివల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ దినమైతే ఈ ఆదాము అవ్వ గురించి ఎగ్జాంపుల్గా దేవుడినితో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ దినము ఆదాములాగా నీవు ఉన్నావా, అవ్వలాగా నీవు ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకో. ఇప్పుడు ఎవరు ఫస్ట్ పుట్టారు, ఎవరు ఫస్ట్ బాప్టిజం తీసుకున్నారు అది ఇంపార్టెంట్ కాదు. ఎవరు దేవుడితో స్ట్రాంగ్ రిలేషన్షిప్, క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు అని అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క గూర్చి తెలియాలంటే నీవు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దేవుడితో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు నీకు చిన్నప్పటి నుండి ఒక ఫ్రెండ్ ఉన్నారు, 25 years ఫ్రెండ్షిప్ మీద అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా. 25 years ఫ్రెండ్షిప్ ఎట్లాగా నిలబడింది స్ట్రాంగ్గా, ఎన్ని గొడవలు వచ్చినా బ్రేకప్ కన్నా. ఎందుకనంటే చిన్నప్పటి నుండి మీరు ట్రావెల్ చేశారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ, షేర్ చేసుకుంటూ, అలాగా టైం స్పెండ్ చేయడం వల్ల మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ప్రేమికులు కూడా ఏంటి, టైం స్పెండ్ చేసుకోవడం వల్ల క్లోజ్ అవుతారు, ఇష్టాలు ఇష్టం లేనివి ఏంటి అని చెప్పి అర్థమవుతుంది. అదే రీతిగా ఈ దినము నువ్వు ఎందుకు అవ్వలాగా పడిపోతున్నావంటే నీవు ఆదాము కలిగి ఉన్నటువంటి స్ట్రాంగ్ క్లోజ్ రిలేషన్షిప్ దేవునితో నీవు కలిగి లేదు. నీవు ఎప్పుడు బాప్టిజం తీసుకున్న ఎన్ని ఇయర్స్ అయిందని ఇంపార్టెంట్ కాదు, ముందు నీవు ఏజ్ పెద్ద అని ఇంపార్టెంట్ కాదు, కానీ నీవు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డావు దేవుడి పట్ల అని ఇంపార్టెంట్. నీవు ప్రతిదినం దేవుడి గురించి తెలుసుకోవాలంటే, దేవుడి స్వభావం మనసు తెలుసుకోవాలంటే ఆయన యొక్క గ్రంథాన్ని నువ్వు చదవాలి. ఆయన యొక్క లేఖని నీకు రాసినప్పుడు నువ్వు దాన్ని చదవాలి. ఆయన ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ఆయన ప్రతిదీ మనకు రివీల్ చేయడానికి ఆయన యొక్క గ్రంథాన్ని మన కోసం ఉంచారు, మనకి ఒక ఎగ్జాంపుల్స్గా ఉంచారు. ఎక్కడెక్కడ ఎవరు ఏ బలహీనతలు బట్టి పడిపోయారని చెప్పి మనకి బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ని మనకి దేవుడు ఉంచినట్టు మనం చూస్తాము. ఈ దినము నీవు మేబీ దేవుడితో స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగిలేవేమో, దేవుణ్ణి జస్ట్ నమ్ముకున్నావు కానీ బైబిల్ చదవట్లేదు, ప్రార్థనలో ఎంగేజ్ అవ్వడం కానీ దేవునితో సమయాన్ని గడపడం మాత్రం నీవు చేయడం లేదేమో. అందుకోసమే నీవు నీ యొక్క ఆలోచనలు, అపవాది ఆలోచన కూడా వాడు నీ చెవిలో అబద్ధం చెప్పినప్పుడు నీవు అది అపవాది ఆలోచన, దేవుని ఆలోచన అని చెప్పి నీవు గ్రహించలేకపోతున్నావు. ఇప్పుడు అవ్వ కూడా అంతే చేసింది. అవ్వకు కూడా ఆదాము ఉన్నటువంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగలేదు దేవుడితో. అందుకోసమే దేవుని యొక్క స్వభావం తను ఎరిగిలేదు, అందుకోసమే తను ఈజీగా పడిపోయింది. నీవు కూడా ఈ దినము ఎందుకు అంత ఈజీగా పడిపోతున్నావు వాడి ట్రిక్స్లో అంటే నీవు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేవు, ఆదాము కలిగినటువంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగలేవు కాబట్టి నువ్వు పడిపోతున్నావు. దేవుని గురించి క్యారెక్టర్ నీవు తెలుసుకుని ఒక క్లారిటీ నీకు ఉన్నట్లయితే నీవు ఇది దేవుని యొక్క మాట కాదు, దేవుడు ఇట్లాగా మాట్లాడడం చెప్పి నువ్వు ఐడెంటిఫై చేస్తావు. అదే రీతిగా ఈ దినము నీవు పడిపోకుండా ఉండాలంటే ఆదాములాగా స్ట్రాంగ్ రిలేషన్షిప్ నువ్వు దేవుడితో కలిగి ఉండాలి. అంటే ఎక్కువ దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన యొక్క స్వభావాన్ని ఆయన నీకు రివీల్ చేస్తారు, ఆయన యొక్క మనసు నీకు అర్థమవుతుంది బైబిల్ గ్రంథం చదవడం వల్ల. ఆయన నీవు ఎట్లాగా ఐడెంటిఫై చేయాలి ప్రతిదీ ఆయన నీకు తెలియజేసేటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఆయన ఏది దాచుకోలేదు. ఆయన బైబిల్ గ్రంథంలో ఒకటే పద్దాక వాక్యం ద్వారా చెప్తారు, టెస్ట్ ఆల్ థింగ్స్ అని చెప్పి ప్రతిదీ పరీక్షించి తెలుసుకోండి. ఎందుకని పరీక్షించి తెలుసుకోవాలి? ఇప్పుడు నీవు అపవాది ట్రిక్స్లో పడిపోతున్నావంటే నీకు ప్రతిదీ పరీక్షించి తెలుసుకోవాలని చెప్పి నీకు తెలియదు. అదే నువ్వు బైబిల్ గ్రంథం చదివితే ఆయన ప్రతిదీ పరీక్షించి ఆయన గ్రంథంలో ఆయన స్వభావానికి మ్యాచ్ అవుతుందా లేదా అని ప్రతిదీ మ్యాచ్ చేసుకొని చూసుకోమన్నారు. నీవు అది చూసుకోకుండా ఓకే ఇది మంచిదేలే నేను చేసి చూస్తే ఏమవుద్దని చెప్పి చేసి నువ్వు పడిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఈ దినము ఏది గాడ్స్ వాయిస్, ఏది
సాతాను వాయిస్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మేజర్ కీ ఏంటంటే నువ్వు దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎక్కువ సహవాసం చేసినప్పుడు యు నో ద డిఫరెన్స్ అని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నాడు. నీవు గ్రహించేటువంటి వ్యక్తిగా ఉండాలంటే దేవుడే నీకు తెలియజేస్తాడు. అపవాది ఎట్లాగంటే వాడి యొక్క బాడీ, వాడి యొక్క రియల్ నేచర్ని కనపరచడు, కానీ వాడు నీ యొక్క ఆలోచనలు సేమ్ డిట్టో నీ యొక్క ఆలోచనలాగా వాడి యొక్క మాటలు నీ చెవిలో చెప్పి నేను మ్యానిపులేట్ చేయాలనుకుంటాడు. బట్ నువ్వు అందులో పడిపోకూడదంటే నువ్వు ప్రతిదీ దేవుడి వాక్యంలో పెట్టి మ్యాచ్ అవుతుందా, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్ అని చెప్పి ప్రతిదీ పరిశీలించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నీవు అపవాది యొక్క ఉచ్చులో నీవు మ్యానిపులేట్ అవ్వకుండా, చిక్కబడకుండా ఉంటావు. ఆ దినం అవ్వబడిపోయినట్టు ఈ దినము నువ్వు పడిపోతున్నావు కదా. దేవుడు అందుకోసమే తెలియజేశాడు, ఆదాములాగా నువ్వు స్ట్రాంగ్ రిలేషన్షిప్ నాతో కలిగి ఉన్నప్పుడు ఏది నా స్వభావం, ఏది నా మాట, ఏది నా క్యారెక్టర్ అని నువ్వు ఐడెంటిఫై చేయగలవు. ఈ దినంలో నువ్వు ఇట్లాగా చేస్తావా? దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపు, ఎక్కువ ప్రార్థన చేయి, ఎక్కువ బైబిల్ గ్రంథం చదువు. దేవుడు ప్రతిదీ ఆయన నీకు రివీల్ చేస్తాడు. ఏది డిఫరెన్షియేషన్ అని చెప్పి నీకు నువ్వే ఐడెంటిఫై చేయడానికి దేవుడు నీకు అట్టి జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నాడు. ఈ దినం నుండి కానీ అవ్వలాగా పడిపోయేటువంటి వ్యక్తిగా నీవు ఉండకుండా ఆదాములాగా దేవునితో స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగి ఉండి డిఫరెన్స్ ఏంటని చెప్పి తెలిసినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతిదీ దేవుడి యొక్క వాక్యంలో పరిశీలించి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకుని నీవు ముందుకు వెళ్ళాలి. ప్రతి దాంట్లో జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.